ముందుగా మన వెంకీ బర్సా టీవీ ఛానల్స్ని చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం అండి. ప్రతి మంగళవారం లాగే ఈ మంగళవారం కూడా మరొక సేల్స్ వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి. ఇందులో మొత్తం నేను 5 పుంజులను అయితే చూపిస్తున్నానండి. వీటి యొక్క రంగులు, ఎత్తులు, బరువులు, వయసు, ధర అన్ని కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. నేను ఏదైనా పనిలో ఉన్నప్పుడు మీరు కాల్ చేయడము, అలా నేను సరిగా మాట్లాడలేక సరే అండి ఉంటానని చెప్పేసి ఫోన్ పెట్టేయడము, మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని కామెంట్లో ఆడు సరిగా ఫోన్కి రెస్పాండ్ అవ్వడం అని చెప్పేసి మీరు కామెంట్లో అనడం ఇవన్నీ కాదు. ప్లీజ్ దయచేసి మీ దగ్గర అమౌంట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే మాత్రమే కాల్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. అబ్రాస్ వర్ణం కలిగిన పుంజండి. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 22 ఉంటుంది. దీని బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు దగ్గర 3 కేజీలు ఉండొచ్చండి. దీని వయసు చూసుకున్నట్లయితే మనకు 14 నెలల ఉంటుంది. ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే నేను ట్రాన్స్పోర్ట్తో కలిపి 3,000 అయితే ఇవ్వగలనండి. ఇక రెండో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు ఎర్ర కక్కెరండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 21 అలా ఉంటుంది. దీని బరువు చూసుకున్నట్టయితే మనకు దగ్గర 2 కేజీలు ఉండొచ్చండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 10 నెలల అలా ఉంటుందండి. ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే నేను ట్రాన్స్పోర్ట్తో కలిపి 2,500 అయితే చెప్తున్నానండి. ఇక మూడో పుంజ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది గోబా కలిగినటువంటి రసంగి డాగ్ అండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 24 ఉంటుంది. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 కేజీ ఉంటుందండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 13 నెలల ఉంటుంది. ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే నేను ట్రాన్స్పోర్ట్తో కలిపి 4,000 రూపాయలు అయితే చెప్తున్నానండి. ఇక నాలుగో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు కాకిడాగ్ అండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీలు ఉంటుంది. దీని వయసు చూసుకున్నట్లయితే 1 సంవత్సరం ఉంటుందండి. ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే నేను ట్రాన్స్పోర్ట్తో కలిపి 3,500 అయితే ఇవ్వగలనండి. ఇక ఆఖరిగా ఐదో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే మనకు రసంగి డాగ్ అండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 ఉంటుంది. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 2.5 కేజీ పైన ఉంటుందండి. దీని మెడ మీద బొచ్చు అయితే కొంచెం సజ్జులు అయితే ఉందండి. ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్తో కలిపి 3,000 రూపాయలకి అయితే ఇవ్వగలనండి. మొత్తం ఇందులో కనిపిస్తున్నటువంటి 5 పుంజుల యొక్క డీటెయిల్స్ అయితే చెప్పాను. మరొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. నా వీడియో చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్.